మిస్ అవుతున్నారా మీరు మీ ఫ్యామిలీని? అలా అనిపిస్తుందా? అంటే బయటకు వచ్చి ఉంటున్నాం కదా, ఫ్యామిలీతో లేం కదా అన్న ఫీలింగ్ ఏమన్నా అనిపిస్తుందా? ఫ్యామిలీ ఎవరు ఉన్నారు కొడుక? ఇంకా పిల్లలు ఎక్కడ అక్కడ పెళ్ళిళ్ళు అయినాయి, పోయిండ్రు, ఎవరు లేరు. ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది ఇక్కడ? అవును, ఎప్పుడన్నా బోర్ కొట్టిందంటే? మంచిగా ఉందమ్మా ఇక్కడ, మా ఇంటికన్నా మంచిగా ఉండేది. ఇంటికంటే మంచిగా ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరన్నా? లేదు నాకు ఫ్రెండ్స్. ఎవరు ఫ్రెండ్స్ అవ్వట్లేదా? మీ ఫ్రెండ్స్ లేరు? వచ్చేస్తారు గొడవకి ఇప్పుడు. అయ్యప్ప, భారతమ్మ ఇక వాళ్ళు ఉన్నారు. మరి చాలా సంతోషం అబ్బా, మీ మాటలు ఎంతో మంది వెళ్ళాలా వద్దా, ఓల్డేజ్ హోమ్ ఎలా ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ కూడా మీ సుమన్ టీవీలో చూసే నేను ఇక్కడికి వచ్చా. ఓ సుమన్ టీవీ, అందుకనే ఓకే, నైస్. అన్ని బాగానే ఉన్నాయి. టైం టు టైం ఫుడ్, ఆప్యాయంగా మాట్లాడే మనుషులు అందరు బాగుండరు, మంచిగా ఉండము. నేను వచ్చి కూడా సంవత్సరం మీద 8 నెలలు అవుతుంది. దసరా రేపు దసరా వస్తే 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అంటే మీరే సీనియర్ ఇక్కడ. ఇక్కడనే ఉన్నాం. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ చెప్పాలా? ఆడోళ్ళు ఏజ్ అడగకూడదు. మన డాక్టరు ఏంటి 85 వేశారు, మీరు 70 లాగా ఉన్నారు అన్నారు. ఓహో, అర్థం చేసుకోండి. అంటే ఇంకో 10 తగ్గించుకోమన్నాను, నాదేం పోయింది. హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఎక్కడికి వచ్చానో ఆల్రెడీ మీరు చూసేశారు కదా. ఎస్, ఆయుష్మాన్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎల్డర్లీ కేర్. ఇది నిజంగా చాలా చాలా పెద్దవాళ్ళకి, పిల్లలందరికీ కూడా ఒక పెద్ద ఆప్షన్గా అయిపోయిందండి. ఎందుకంటే ఈరోజు ఉన్న బిజీ లైఫ్లో పెద్దవాళ్ళని కేర్ చేయడం అన్నది కూడా అది ఒక పెద్ద మల్టీ టాస్క్ లానే ఉంటుంది. ఉరుకులు పరుగులు జీవితం. పెద్దవాళ్ళకి ఎవరో ఒక మనిషిని అప్పచెప్పేస్తున్నాం, కానీ ఇంట్లో వాళ్ళు ఎంత ఉన్నా కూడా ఆ కేర్ తీసుకున్నా, సమయానికి భోజనం పెడుతున్నా ఒక కంపానియన్షిప్ అన్నది అయితే వాళ్ళు మిస్ అవుతారు. సో అలాంటి దాన్ని కంప్లీట్గా బయటికి తీసుకొచ్చేసి వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతోటే చక్కటి కంపానియన్ తోటి మెడికల్ కేర్ తీసుకుంటూ వచ్చినవే ఇగో ఇలాంటి అందమైన ఓల్డ్ ఏజ్ హోమ్స్. అండ్ రైట్ నా అయితే నేను షేర్లింగంపల్లిలో ఉన్న ఈ ఆయుష్మాన్ ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చానండి. మరి లోపలికి వెళ్ళి సో ఇక్కడ ఎలాంటి మెడికల్ కేర్ ఇస్తున్నారు అండ్ ఇదంతా కూడా మనకి పెయిడే ఉంటుంది అనమాట. సో బెడ్స్ ఎలా ఉన్నాయి, రూమ్కి ఎంతమంది ఉంటారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం పదండి. పైకి వెళ్దాము. సో పైకి వెళ్ళి ఇక్కడ అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నీ కూడా మాట్లాడి సో డైరెక్ట్గా మనం రూమ్స్లో కూడా దూసుకుపోదాం. వచ్చేసేయండి. సో ఫ్లోర్ బై ఫ్లోర్ కూడా ఏంటంటే ఒక కిచెన్ అటాచ్డ్, అలాగే రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్స్లో మనకి అటాచ్డ్ బాత్. సో ఇలాగా ఓపెన్ హాల్లో మనకి ఇలాగా 5 బెడ్స్ ఇలా కూడా ఉన్నాయన్నమాట. హలో అమ్మా, నమస్తే, బాగున్నారా? ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చి? కొడక, నేను కూతుర్ని కదా కొడక అంటున్నారేంటి మీరు? అది ఊత పదం. ఊత పదవా? అది ఊత పదం అనమాట. కొడక అనేది ఊత పదం అనమాట. కానీ ఎంత బాగుందో. కానీ ఆడపిల్లల్ని కొడక ఏరా అంటేనే బాగుంటుంది. బాగుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉంటారు. ఓకే. వాళ్ళు కూడా పెద్ద వయసు అయింది కాబట్టి చూసుకోలేక దీనికి కాలం ఫ్రాక్చర్ అయింది అనమాట యాక్చువల్లీ. ఓ, అట్లా అని చెప్పేసి తీసుకొచ్చారనమాట. బాగుందా అంతా ఇక్కడ? ఫ్రెండ్స్ అయిపోయారా అందరూని? సరే, మళ్ళీ వస్తాను. మాట్లాడవా? ఒక్కొక్క హెల్త్ కండిషన్ ఉంటుంది కదండి. అవునండి. సో అంటే 24/7 వీళ్ళు ఒక పర్యవేక్షణలోనే ఉండాలి, మెడికల్ సపోర్ట్ ఇస్తూనే ఉండాలి. 2 నర్సులు ఉంటారండి. ఒకళ్ళేమో 24 hours ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళేమో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారంట, నైట్ వరకు ఉంటారనమాట. 15 days వన్స్ నార్మల్గా జనరల్ విజిట్ ఉంటుంది. ఓకే. ప్లస్ మళ్ళీ ఏమైనా ఎమర్జెన్సీ అయితే మనం అంబులెన్స్ మాట్లాడేసి హాస్పిటల్కి తీసుకెళ్తాం అనమాట. తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్పుడు మనం హాస్పిటల్కి తీసుకెళ్తాం. వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు మళ్ళీ. అట్లా. ఓ, ఆయమ్మ మీరు ఇక్కడే ఉంటారు, చూసుకుంటూ ఉంటారు. ఓకే. ఇక్కడే ఉంటారు. పెద్ద కొడుకు అమ్మ అక్కడ పెద్ద కొడుకు అనమాట. గ్రీన్ హరి ఆయమ్మ. అయ్యో, ఎలా ఉన్నారు బామ్మ గారు? ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? చేస్తున్నాను కదా, పూజలో చేస్తున్నాను. మరి రోజు చూస్తున్నారు కదా కొన్ని మొహాల్ని, అవి బాగా గుర్తుంటాయా? నీలిమ గారు, స్వప్న, విజయలక్ష్మి, ఇప్పుడు మాధురి కూడా వచ్చింది. మరి గుర్తుంటారా? నాకు అన్ని గుర్తుంటాయి కానీ పలానా చెప్పలేను. అది ఎంత అదృష్టం తెలుసా? ఎంతన్నా పెట్టింది తిన్నది కూడా గుర్తుంటాయి కానీ పలానా వాళ్ళకి ఇలా పెట్టింది తిన్నాను, బాగా చూస్తున్నారంటే నేను రకాల అని అనలేకపోతున్నాను. పెట్టిన అన్ని తినేస్తున్నాను. ఏది పెట్టినా మంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెంటాలిటీ. సో అందరినీ వినాల్సిందే ఖచ్చితంగా. మీరు మొత్తం రౌండ్స్ రోజంతా చేస్తూనే ఉంటారు. ఆ ఓపిక ఉంటేనే
చేయగలం చేయగలం, మనం. అంటే ఈ వీళ్ళని చూసుకోవడం అనేది పర్టికులర్ గా పేషెన్స్ ఉండాలండి నిజంగా అసలు గ్రేట్. అంటే వాళ్ళు కూడా అంత అగ్రెసివ్ గానీ అట్లా ఏం ఉండదండి. అంటే అదో ఆ ఇంట్లో ఎలా ప్రేమలు ఉంటారో నాకు తెలియదు చూడండి కానీ, అసలు. ఇక్కడికి వస్తే మాత్రం మేము ఒక్క పూట రాకపోయినా అయ్యా నిన్న రాలేదు ఏమైంది నీకు ఫీవర్ ఏమన్నా వచ్చిందా అని అడుగుతారు అనమాట. అట్లా అది కరెక్ట్. ఇంకా అమ్మా నమస్తే, ఎలా ఉన్నారు? నేను అన్నాం ఇంకా నమ్ముతాను. అందరూ బాగున్నారా? పిల్లలు వస్తారా చూడడానికి? బిడ్డ పిల్లలు అందరు వచ్చారు, అందరూ వస్తారు. నేను నచ్చిపోయాడు. వాళ్ళు డాన్స్ కూడా ఆడింది లేదా. ఓకే, ఎలా ఉంది ఆరోగ్యం? అంతా బాగుందా? బాగుందమ్మా, ఓకే. ఇప్పుడు బాగానే ఉంది. జర ఏం తింటారు రోజు మీరు? పోతున్నాం, వీళ్ళేం పెట్టారు తింటా. ఏం పెడతాదా? మీకు ఇష్టమైంది పెడతారా? మరి ఏం పెడుతున్నా మరి నీకు? అన్ని కూరగాయలు తింటాం మేము. మంచిగా ఉంటే టేస్ట్ బాగుంటుందా? మరి మంచిగా వంటారు వంటలు బాగుంటాయి, వంటలు బాగా చేస్తారు. ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది ఇక్కడ? అవును, ఎప్పుడన్నా బోర్ టైం కొట్టిందంటే? మంచిగా ఉందమ్మా ఇక్కడ, మా ఇంటికన్నా మంచిగా ఉండేది. ఇంటికంటే మంచిగా ఉంది. ఇంటికన్నా ఏడికి ఏది పని కాలేదు. వాళ్ళు లేరు వీళ్ళు లేరు ఏం లేదు, ఏది ఉన్నా తింటాం, వాళ్ళు పెట్టింది మాకు తింటాము. కానీ మాకు మంచిగానే పెడతారు. వాళ్ళు ఎట్లా తిన్నా కానీ మాకు మంచిగా పెడతారు. ఆదివారం నాడబ్బా చికెన్ పెడతారు. ఇక్కడ వచ్చి ఆయమ్మ దగ్గరగా జాగ్రత్తగా చూసుకోవడం అన్ని బానే ఉంటుందా? మంచిగా ఉంటుంది, మంచిగా చేసుకుంటుంది అంతా కూడా. మంచిగా ఉంటుందమ్మా. ఓకే, మరి రెస్ట్ తీసుకోండి. ఎంతసేపటి నుంచి కూర్చున్నారో పాపం. ఇప్పుడే పనుకొని లేచారా? స్నానం చేసి వన్నా. అవునా, సరే నేను మిగతా వాళ్ళతో కూడా మాట్లాడతాను చూడండి అయితే మరి, సరేనా? సరే ఓకే, సో డైలీ అయితే వీళ్ళకి ఇలాంటి చెకప్స్, మినిమం చెకప్స్ లాంటి బీపీ లాంటి మానిటర్ చేస్తూ ఉంటారు. డైలీ ఉంటుందండి, డైలీ బీపీ మానిటరింగ్ ఉంటుంది కంపల్సరీ. అక్కేది అక్క? ఎవరక్క? మీరు ఇద్దరు ఉన్నారు కదా. ఎవరిన? మా పిల్లలు వచ్చి వెళ్ళారు, అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఓకే, ఒకళ్ళే వచ్చారని. ఆహా, ఈ ఫ్యామిలీ మీకు బాగా తెలుసు కదా? నీలిమ గారి ఫ్యామిలీ బాగా తెలుసు కదా? రోజు వచ్చి ముచ్చట్లు చెప్పుకుంటారు. మీ ఫ్యామిలీలో మీకు ఎవరంటే బాగా ఇష్టం? స్వప్నానా, విజయలక్ష్మినా, నీలిమానా? ఎవరంటే బాగా ఇష్టం? నువ్వంటే ఇష్టం ఉంది. నేనంటే ఇష్టమా? నేను ఇప్పుడే వచ్చాను. అమ్మా ఏంటమ్మా సంగతులు, ఎలా ఉంది ఇక్కడ? మాట్లాడాలి. మంచిగా ఉంది కొడుక. ఎప్పుడన్నా మిస్ అవుతున్నారా మీరు మీ ఫ్యామిలీని? అలా అనిపిస్తుందా? అంటే బయటకు వచ్చి ఉంటున్నాం కదా, ఫ్యామిలీ తోటి లేం కదా అన్న ఫీలింగ్ ఏమన్నా అనిపిస్తుందా? ఫ్యామిలీ ఎవరు ఉన్నారు కొడుక? ఇంకా పిల్లలు ఎక్కడో అక్కడ పెళ్ళిళ్ళు అయినాయి పోయిండ్రు, ఎవరు లేరు. అంటే వీళ్ళు మర్చిపోతున్నారు కానీ మేడం, వీళ్ళకి యాక్చువల్లీ పిల్లలే జాయిన్ చేసింది పిల్లలే. వాళ్ళే వచ్చి డైలీ వీక్లీ ట్వైస్ వస్తారు దీనికి, వచ్చి చూసుకుని వెళ్తారు. వీక్లీ ట్వైస్ వస్తారు, చూస్తారు, బాగానే ఉంటారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే మతిమరుపు ఉండడం మూలాన వాళ్ళకి గుర్తుండదు అనమాట. అది ఓకే, సరే కొడుక. తొందరగా ఏవైతే ఉన్నాయో తగిలినాయో అట్ల నుంచి బయట పడిపోండి, ఆరోగ్యంగా ఉండండి, చక్కగా టకటక తిరిగేసేయండి, సరేనా? బాయ్ బాయ్. ఓకే, మా చిన్నత్తయ్య గారు. ఓ నమస్తే అండి. అదే అంటున్నారు కదా, వస్తారు చూసి వెళ్తారు అందరూ కూడా అని. ఓకే, మీరు చూసుకుంటారు మాట. అంటే వాళ్ళకి మాట సాయం చేస్తే చాలండి, నిజంగా మాటల్లో మాట్లాడితే వాళ్ళకి చాలా ఇష్టం. చాలా ఇష్టం. అవును, ఇక్కడ ఫుడ్ అది ఇక్కడికే తీసుకొస్తారా అంటే, లేదంటే వీళ్ళు వెళ్ళాల్సి వస్తుంది? లేదండి, ఫుడ్ అందరికి టేబుల్ మేట్స్ ఉన్నాయి కదా, దాని మీదకి ఫుడ్ వస్తుంది అనమాట. ఎవరి బెడ్ దగ్గరికి వాళ్ళకి ఫుడ్ వచ్చేస్తుంది. ప్లస్ మనకి ఒక ట్రాలీలో వస్తుంది అనమాట ఇక్కడికి ఫుడ్. కింద నుంచి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ వస్తుంది. మనం ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు సర్వ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దామా అండి అయితే మరి? ఫ్లాట్, నెక్స్ట్ ఫ్లాట్. ఓకే, ఒక్కళ్ళకి ఇక్కడ ఒక్కొక్క ప్రాబ్లంతో వస్తారు కదండి, సో వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ దారిలోకి వెళ్ళాల్సి వస్తుంది. దీనికి హియరింగ్ ప్రాబ్లం, మనం పెద్దగా అరిచి చెప్పాలి, లేదంటే అట్లా కాని బదులు ఇంకా సైకిల్ చేస్తే అర్థం చేసుకుంటది. ఓకే ఓకే, కానీ మాట్లాడుతుంది కానీ తను కూడా చెప్తుంది. బాగుందా అంతా? ఆరోగ్యం బాగుందా? అంతా బాగుంది. తిన్నారు? అమ్మ ఎలా ఉన్నారు? బాగుందనండి చాలా. మీరు నన్ను అండిగిండి అంటున్నారేంటి? ఆహా, ఏమనాలి మరి ఏమనాలి? మాధురి అమ్మ, నువ్వు ఇంకా పైన ఇందాక ఆవిడ నన్ను కొడక లేదంటే కూతురా బోల్డ్ ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా అట్లా అంటుంది కదా. అబ్బా, ఇంతమందిని పెద్దవాళ్ళు నాకు ఇలాగా కలిసేటట్టుగా ఇది ఒక నిజంగా అదృష్టం అనమాట. వీళ్ళందరి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అన్నది నిజంగా ఎంత అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేనైతే. మీ పేరేంటమ్మా? కమలమ్మ. కమలమ్మ. అబ్బా, కమలం. చాలా యంగ్ ఏజ్లో భలే ఉండుంటారు మీరైతే, పేరుకి తగ్గట్టుగా. ఇప్పటికీ పెద్ద ఏం లేదు, చక్కగానే ఉన్నారు మీరు కమలం లాగే. ఎలా ఉంది ఇక్కడ? మంచిగా ఉందండి. మంచిగా ఉందా? ఓకే, సో చక్కగా అందరితోటి ఇలా ఉండడం, అన్ని షేర్ చేసుకోవడం, స్నానాలు, టైం టీ, భోజనాలు అన్నీ మంచిగానే ఉన్నాయి. ఓకే, సో మీకు బాగా ఇష్టమైంది ఏంటంటారు భోజనాల్లో? ఏమో మీద అన్నీ తింటానండి. కానీ ఎవరిని అడిగినా
అన్ని బాగుంటున్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఏం పెట్టినా మేము తింటున్నామని అంటున్నారు. అంటే మనం 3 కర్రీస్ ఇస్తాం మేడం. 3 కర్రీస్ కర్డ్ ఇస్తాము. ఇంత ముందు 4 ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు గ్యాస్ దాని వల్ల ఒక 3 చేసాం అనమాట. అయితే ఇప్పుడు మనకి వాళ్ళకి నచ్చింది అందులో 1-2 అయితే కంపల్సరీ ఉంటాయి కదా. ఏదో ఒకటి అయితే నచ్చకుండా ఏదో ఒకటి ఉంటుంది నచ్చది, మిగతా 2 నచ్చుతాయి. మనకి ఇంట్లో ఏంటంటే మనం ఒకటే కర్రీ చేసుకుంటాం మాక్సిమం. అది తింటే తినాలి, లేదంటే లేదు. ఇక్కడ అది లేదు ఇది నాకు కాదమ్మా కొంచెం పచ్చడి ఏంటంటే మనం పచ్చళ్ళు కూడా నిలువ పచ్చళ్ళు మనమే పెడతాం అనమాట. ఈవినింగ్ స్నాక్స్ అవి కూడా డైలీ ఒక ఐటమ్ ఇస్తాం మనము. సీజనల్ ఫ్రూట్స్ ఇస్తాము, ప్లస్ తాటి ముంజలు అలాంటివి ఇస్తాము, గుగ్గిళ్ళు అవి ఉడకబెట్టి పెడతాం. అంటే స్నాక్స్ కూడా ఇంక ఈ రోజు ఇది ఉందంటే నెక్స్ట్ డే అది రాదనమాట. వీక్ లో వన్స్ కూడా రిపీట్ అవ్వదు మాక్సిమం నాకు తెలిసి. అట్లా అని చెప్పేసి కుకింగ్ దగ్గర కూడా సిస్టర్ ఉంటారు, ఉప్పు కారాలు అవన్నీ తనే చూసుకుంటుంది అనమాట. ఈవెన్ మేము తిని ఇప్పుడు మేము బయట మసాలా ఫుడ్ తినాలన్నా కూడా మాకు పడట్లేదు, వీళ్ళతో పాటు మాకు అదే ఫుడ్ అలవాటు అయిపోయి. ఎంత అదే మంచిది లేదు, సాత్వికంగా ఉంటుంది మనకు కూడా. నెక్స్ట్ హలో అమ్మా, బాగున్నావమ్మా? ఏం పేరు నీ పేరు? నర్సవ్వ. ఏ ఊరు నుంచి వచ్చారు నర్సవ్వ మీరు? కామారెడ్డి నుంచి వచ్చారు. ఎంతకాలం అయింది వచ్చి? 6 నెలల దగ్గరకు వస్తానే. 6 నెలలు పైన అయింది. 6 నెలల పైన. 6 నెలలు పైన అయిపోయింది. బాగుందా ఇక్కడ అంతా? ఇక బాగానే ఉన్నది. బానే ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరన్నా? లేదు నాకు ఫ్రెండ్స్. ఎవరు ఫ్రెండ్స్ అవ్వట్లేదా? మీ ఫ్రెండ్స్ లేరు? వచ్చేస్తారు గొడవకు ఇప్పుడు. అయ్యప్ప, భారతమ్మ ఇక వాళ్ళు ఉన్నారు. మరి తిన్నారా? భోజనం చేశారా? పొద్దున్న టిఫిన్ చేశారా? చేసినాం. ఓకే, ఏం తిన్నారు ఇవాళ? సేమయ్యారు. సేమియా ఉప్మా, అందులో వెజిటేబుల్స్. సేమయ్యారు. ఓకే అమ్మ, అయితే రెస్ట్ తీసుకోండి, మంచిగా రెస్ట్ తీసుకోండి. అందరితో మాట్లాడదాం. అందరితోటి మాట్లాడతాం. ఇక్కడ వర్కర్ తను ఉంటుంది, బాలమ్మ. బాలమ్మ మరి ఇక్కడ అందరినీ మంచి చూసుకుంటున్నావా? నాకు అనుకున్న తల్లిలాగా చూసుకుంటున్నా నేను. బాలమ్మ బాగా చూసుకుంటుందా? బాలమ్మ బాగా చూసుకుంటుందా? అందరూ నా అమ్మలాగా చూసుకుంటున్నావా? అయ్యో, మీకు నిజంగా ఇది అదృష్టం ఇలాగ సేవ చేసుకోవడం కూడా. భగవంతుడు చెప్పింది సేవ చేయాలి. పుణ్యం పని చేస్తున్నామా పాప పని చేస్తారు ఇక. అయ్యా అసలు నాకు ఇందాక రాగానే వాకీ టాకీ ఎక్కడో కనిపించింది. ఏంటండి ఇవి వాకీ టాకీలు? ఇది యాక్చువల్లీ వీళ్ళ ఫోన్స్ తీసేస్తారండి. ఎవరి ఫోన్స్? మొబైల్స్ తీసేస్తారు. వీళ్ళవి బాలమ్మ వాళ్ళ మొబైల్స్ తీసేస్తారు. మార్నింగ్ 8:30కి బ్రేక్ఫాస్ట్ అయిపోగానే కింద పెట్టేసేయాలి. ఆఫ్టర్ 2 o'clock తీసుకుంటారు అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత తీసుకుంటారు, మళ్ళీ 5కి పెడతారు అనమాట. కింద ఆఫీస్ రూమ్ లో పెడతారు. ఎందుకంటే వీళ్ళు ఆ ఫోన్లు ఎవరొకరు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఇంటెన్షన్ లిఫ్ట్ చేయాలని లేకపోయినా కానీ అవతల వాళ్ళు 4 సార్లు చేశారంటే కంపల్సరీ లిఫ్ట్ చేయాలనిపిస్తుంది కదా. అట్లా అని చెప్పేసి ఇంకా ఫోన్లు కింద పెట్టేస్తే వీళ్ళకి వర్క్ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది బామ్మలకి అని చెప్పేసి ఆ టైంలో కింద పెట్టేస్తాను ఫోన్లు. ఆ టైంలో మాకు ఏదైనా వీళ్ళు కాల్ చేయాలన్నా, మేము వీళ్ళతోటి ఏదైనా కమ్యూనికేషన్ అవ్వాలన్నా వాకీ టాకీలు అనమాట. ఓకే, ఫోన్ అంతే పెద్ద డైవర్షన్ అది. సో అది తీసి పక్కన పెట్టేస్తున్నారు, వాకీ టాకీలతోటే మొత్తం కమ్యూనికేషన్ నడిపిస్తున్నారు అనమాట. ఇదిగో ఇక్కడ ఒక బామ్మగారు ఉన్నారు. బామ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏ ఊరు మంది? నర్సరావుపేట. ఓ మాది అక్కడే తెలుసా? ఊరు అనగానే చూడండి మీ తెనాలి వార్తనల్లాగా అక్కడే దగ్గరేలే. ఏం పేరు మీది? సావిత్రి. అబ్బా ఎంత మంచి పేరు. ఇందాక నేను మజ్జిగ ఇచ్చారనమాట నాకు. ఎంత కమ్మగా ఉందో తెలుసా? పెరుగు కూడా అలానే ఉంటుందా? పెరుగు మజ్జిగ టీగానే ఉంటుంది. పెరుగు కూడా. టీ కాఫీలు తాగుతారా మీరు? నేను పాలే తాగుతా. ఉదయం పాలు తాగుతారు, రోజు మధ్యాహ్నం టీ తాగుతా. ఓ పొద్దున్న పాలు, మధ్యాహ్నం టీ. టిఫిన్ పెడతారు, టిఫిన్ తింటాను. భోజనం అయితే భోజనం. సాయంకాలం స్నాక్స్ పెడతారు. స్నాక్స్ కూడా ప్రోటీన్స్ పెడతారు, అన్ని పెడతారు, అన్ని రకాలుగా పెడతారు. హెల్దీగా ఉంటాయి, హెల్దీగానే ఉంది. వాటర్ మిలర్ పెడతారు, మ్యాంగో పెడుతున్నారు, మరి వడలు చేసి ఇస్తారు, పాయసం పెడతారు, సేమియా అవి సగ్గుబియ్యం జావిస్తారు. అన్ని బాగానే ఉన్నాయండి, ఏమి లోపం ఏం లేదు, అంతా బాగుంది. అబ్బా అసలు ఎక్కడా కూడా మనం ఇది పలానా మిస్ అవుతున్నామే అన్నది లేదే. శ్రీరామనవమి వడపప్పు పానకం మేమంతా రాలేం కాబట్టి పోయిన వాళ్ళు పోయినారు, తక్కిన వాళ్ళు తెచ్చి ఇచ్చారు. కనీసం ఏదైనా తాగుతాం కదా మనము సంతోషంగా. అది కూడా అంతే, రాగలేని వాళ్ళని తింపుతారు, రాలేని వాళ్ళకి తెచ్చిస్తారు. ఏం ప్రాబ్లం ఏం లేదండి, అంతా మంచిగా ఉంది. సూపర్, బాగుంది. చాలా తృప్తిగా ఉంది. నీలిమారెడ్డి బాగా చూస్తారు, విజయారెడ్డి వాళ్ళిద్దరు మంచిగా. ఈమెమో వస్తారు 11 గంటలకు వస్తారు,
మళ్ళీ ఆమె లంచ్ టైంకి వస్తారు విజయారెడ్డి. వచ్చి అమ్మ అందరికి అందరియా లేవా అని చూస్తారు. పొద్దున్నే శ్రీనివాసరెడ్డి వస్తాడు. మేము లేచామా లేదా, మొహాలు కడుక్కున్నామా లేదా ఉంటాడు. అవన్నీ చూసి ఆయన పెడతారు. ఓకే. లంచ్ టైం బ్రేక్ఫాస్ట్ మళ్ళీ వచ్చి కనపడి తర్వాత తిన్నారా లేదా అని ఈమె వస్తారు. ఓకే, దగ్గరుండి పేరున మనిషిని మరి అడిగి తెలుసుకుంటారు. అది చక్కగా చేస్తున్నారండి. మెయింటైనింగ్ మాత్రం చక్కగా ఉంది, ఏ నీట్గా ఉంది, అంతవరకు చెప్పగలను. వాష్రూమ్స్ అన్ని కూడా నీట్ గానే ఉంటాయి ఇక్కడ, అన్ని బాగున్నాయండి. చాలా సంతోషం అబ్బా. మీ మాటలు ఎంతో మంది వెళ్ళాలా వద్దా, ఓల్డేజ్ హోమ్ ఎలా ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ కూడా మీ సుమన్ టీవీలో చూసే నేను ఇక్కడికి వచ్చా. ఓ సుమన్ టీవీ, అందుకనే ఓకే, నైస్. నేను మీ సుమన్ టీవీలోనే చూసి అనురాధ రెడ్డి గారికి ఫోన్ చేశా. అంటే మాదేనమ్మా పలానా చోట ఉంటుంది అంటే నాకు నచ్చి వచ్చాను నేను ఇక్కడికి. నా అంతా నేనే వచ్చాను. పిల్లలు ఉన్నారు కానీ నాకు ఇక్కడ బాగుంది. మా పిల్లలు కూడా అమ్మ ఎట్లా ఉండాలనుకుంటే అట్లా ఉండని అని చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రెస్ట్ తీసుకోండి, అయితే వేరే వాళ్ళని కూడా కలిసేసి వస్తా. ఓకే, బాయ్. ఓకే, నీలిమా గారు ఇప్పుడు 3rd ఫ్లోర్ కదండి? ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ అన్నమాట. ఓకే, అబ్బా ఏంటి 3rd ఫ్లోర్ లో బామ్మలందరూ కూడా కలకల్లాడిపోతున్నారు. అమ్మో, చీరలతోటి ఏంటి మాకోసమేనా చీరలు కట్టుకుని వెల్కమ్ చెప్తున్నారు? మాకోసమేనా? అంటే నాకు పోటీ ఇద్దామనా? నాకు పోటీ ఇద్దామనా? నిజంగా మీరందరూ స్వీట్ హార్ట్స్, సూపర్. సరే, ఫస్ట్ నమస్తే బామ్మ గారు. అబ్బా మిమ్మల్ని చూస్తుంటే మా నానమ్మ గుర్తొస్తున్నారు నాకు. హలో బామ్మ గారు, ఎలా ఉన్నారు? బానే ఉన్నారా? మీ పేరు? యాదమ్మ. యాదమ్మ గారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడికి? అశోక్ నగర్. ఇక్కడే హైదరాబాద్ లోనే? ఇక్కడ. ఓకే, సో ఇక్కడికి వచ్చారు, మరి ఎలా ఉంది? ఇల్లుని ఫీల్ అవుతున్నా అన్నట్టు ఏదైనా ఉందా? ఫస్ట్ చెప్పండి. అది మంచిగానే ఉంది, అన్ని బాగా. అయితే మీరు, నాకు తెలిసి అందరికంటే ముందు వచ్చిన వాళ్ళు మీరే అయ్యి ఉంటారు. నేను ఆమె ఆవిడ మీరు ఫస్ట్ వచ్చారు. ఒక ఆమె ఫ్రెండ్సా? ముగ్గురం. ఒక ఆమె ఇంటికి పోయింది, ముగ్గురం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మేనేజ్మెంట్ అది ఎలా ఉంది? ఫస్ట్ ఇంచుమించు మీరే వచ్చారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు బాగానే ఉంది. అప్పటి మేము వచ్చిన కొత్తలో మేము 10 మంది మేము ఉంటిమి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లే ఉంది. మంచిగా గుడ్డు అన్నీ బాగున్నాయి. ఓకే, అయితే మీ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడతాను. అట్లే ఆమె కూడా అంతే. ఆమె నేను ఒకటేసారి వచ్చినాం. నేను వచ్చిన 15 రోజులకి ఆమె వచ్చింది. అంతే. ఓకే, చెప్పిన మాట ఇంటికి ఇంటికి పంపించేస్తాను చెప్తా. మేడం బాగుంటది, బెదిరించాలన్నమాట. బాగుంటది. నేను పోను అని చెప్పిన. నేను పోను, నేను ఇక్కడనే ఉంటాను. నాకు ఇక్కడే ఉంటా, నేను పోను. ఓ, ఇక్కడ హిందీ वाला बामा कैसे हो आप? अच्छे है? सब कुछ अच्छे है इधर? क्या अच्छे लगते हैं इधर आपको? हम लोग होम जैसा फील आते हैं ना? सब लोग आते बात करते, बेटा बेटी जैसा होता है ना सब लोग इधर? खाना कैसा होता है इधर? हम लोग का सादा भोजन होता है. सादा सात्विक भोजन. अच्छा लगता है क्या भोजन? ఓకే, థ్యాంక్ యూ. నాకు అంతకంటే హిందీ రాదు. ఇందాక అరుణాబామ్మ గారు చెప్పారు కదా, ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటారండి, చూసుకుంటారు. మా బ్రదర్ ఇలా, మా బావ గారు, తిని మా సిస్టర్ అనమాట. హాయ్ అండి. ఓకే, వీళ్ళు ఇక్కడ ఏంటంటే 6 to 9:30 వరకు మాక్సిమం ఉండి చూసుకుంటాడు మా బావ. ఓకే, అంటే తిని కుకింగ్ టైంకి వచ్చేస్తారు. 10:30, 11 వరకు వచ్చి కుకింగ్ అంతా తిని చూసుకుంటారు. ఓ, వీళ్ళందరూ చాలా బాగుందని చెప్పడానికి మీ చేయి పడింది అన్నమాట. హోల్ మెయింటెనెన్స్ అంతా మేము చూసుకుంటాము. వీళ్ళు పర్టికులర్ గా ఏంటంటే కంపల్సరీ ఇక్కడ ఆ టైం మనం మెయింటైన్ చేయాలి, ఉండాలి కాబట్టి వీళ్ళు ఈ టైంలో ఉండి చూసుకుంటారు. ఓకే, సో ఖచ్చితంగా వీళ్ళు ఉండిపోతారు ఇక్కడ. మార్నింగ్ 6 to 9 అదే ఈవినింగ్ 9:30 వరకు, నైట్ 9:30 వరకు కంపల్సరీ శ్రీను అయితే అవైలబిలిటీలో ఉంటారు. మేమున్నా లేకపోయినా లేడీస్ మీ శ్రీను అయితే అవైలబిలిటీలో ఉంటాడు. వాళ్ళ మాటల్లోనే ఇక్కడ మేము ఇంకొక బ్రాంచ్ ప్లాన్ చేస్తున్నాము. ఆ బ్రాంచ్ లో కూడా మా బ్రదర్, మా వదిన అనమాట. నేను కవిత ఇక్కడ వర్కర్ అనమాట. ఇక్కడ మొత్తం ఈ ఫ్లోర్, ఈ ఫ్లాట్ అంతా కూడా తిని చూసుకుంటుంది. కవిత, మా బామ్మలందరినీ బాగా చూసుకుంటున్నావు? చూసుకుంటాను మేడం. బాగా చూసుకుంటున్నావు కదా? ఎవరన్నా ఏమన్నా ఇబ్బంది పెడితే ఏమనొద్దు. అయినా ఇబ్బంది పెడతారా బామ్మలు ఇక్కడ? పెడతారు. ఇక్కడ ఏ బామ్మ బాగా ఇబ్బంది పెడతారు చెప్పు మనలో మనం. ఏది
కాదు కాదు కాదు, నెక్స్ట్ మరి ఇంకెవరెవరు? ఎవరు లేరు, పిలుస్తూ ఉంటారు, ఊరికే పిలిచేదే, రా రా అని లోపల ఉన్నారు. ఎందుకని కబుర్లు చెప్పమని? టీవీ చూడమని, రా ఏటికి పోయినావు, రా పని చేయదు నువ్వు రా అంటారు. ఓ టీవీ చూడమని, అందరూ కలిసి చూడాలన్నమాట, పనిలో ఉండకూడదు ఎవరు కూడా. సరే అయితే ఇంకా ఫుడ్ అంతా ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. మీకు బాగా ఇష్టమైంది ఏంటి? నాకు ఇష్టమైనవి అన్నీ ఇష్టమే. అన్నీ ఇష్టమే, పోన్లేండి. అలా ఏదైనా ఒకదాని మీద ఉన్నామంటే మళ్ళీ ఫీల్ అవ్వాలరే అది లేదే అని. వీళ్ళందరిలో మీ ఫేవరెట్ ఎవరు? ఈ ఇద్దరు ఎక్కువ అండి. శ్రీను గారు పొద్దుటే వస్తారు కాబట్టి ఆయన కూడా అదంతా సెకండరీ. శ్రీను గారే అందరినీ చూసుకొని వెళ్తారండి. అందరినీ పలకరించుకుని వెళ్తారు. ఏ చిన్న సమస్య ఉన్నా ఆయనతో చెప్పుకుంటే అది క్లియర్ అయిపోతుంది. ఓకేనా? ఓకే, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, సీరియల్స్ మాత్రం చూస్తూ ఉండండి. మాధురి గారు మీకు ఒకరిని పరిచయం చేయాలి. యాక్చువల్గా ఈవిడికి 105 years. 105 ఏళ్ళు మీకు. ఏంటిది? ఏం మారిపోలే, ఇక్కడే ఉన్నావు నువ్వు. నేనా? ఆ అమ్మాయా? అమ్మాయి రోజు వచ్చే అమ్మాయి కాదు, నిన్ను చూడటానికి వచ్చింది. అవును, వాన అమ్మా. పర్లేదు పర్లేదు, నువ్వు లెగుస్తావా? నువ్వు కూర్చుంటావా? కూర్చుంటావా? చెయ్యట్టుకుంటే లేచి కూర్చుంటావా? మరి కూర్చో అయితే. బామ్మ, నా కోసమే కూర్చున్నావు కదా నువ్వు, ఇలాగా నా కోసమే కూర్చున్నావు కదా. ఎలా ఉన్నారు? బానే ఉందా? ఇలా అబ్బా, మీలాంటి వాళ్ళని కలుసుకోవడం మా అదృష్టం అసలు, తెలుసా? సంపూర్ణ ఆయుష్వంతులు మీరు. సంతోషంగా వచ్చాను చూసుకుంటా. మీ అమ్మాయి పక్కనే ఉంది, అమ్మాయిని తిడుతుందా? ఇక్కడికి వచ్చినా కూడా అమ్మ నుంచి పోరు తప్పలేదా? సరే బామ్మ, జాగ్రత్త అయితే. మరి పడుకుంటారా? మరి పడుకోండి, నుంచోలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. అలాగే అబ్బా, ఒకసారి అలా ఉండండి, మీ కాళ్ళకి నేను దండం పెట్టుకుంటాను. ఇలాంటి అదృష్టం దొరకడం చాలా కష్టం అసలు. తనకు అసలు ఏ ప్రాబ్లం లేదు, డైజెషన్ ప్రాబ్లం లేదు, ఇయరింగ్ ప్రాబ్లం లేదు, ఐస్ ప్రాబ్లం లేదు, అసలు ఏది హెల్త్ ఇష్యూ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టాబ్లెట్ కూడా వేసుకునేది లేదు తను. ఇప్పుడు ఓవరాల్ చెప్పాలంటే ఏం లేదు, మిగతా అందరూ వేసుకుంటున్నారు కానీ తనకే లేదు టాబ్లెట్. వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు తిన్న తిండి అలాంటిది, ఫుడ్ అలాంటిది. ఇప్పుడు మనం అంతా తినేదంతా మెడికల్ ఫుడ్. అంతే అంతే. మనం 60 అయ్యేసరికి అమ్మో చాలా గ్రేట్ అవుతుంది మనకి. సరే, రెస్ట్ తీసుకోండి. ఇంకో విషయం చెప్పాలి మేడం, తిను అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు అనమాట మా గెస్ట్. ఏమో మేడం అంటే మనకేంటంటే డైలీ బేసిస్ కూడా, అంటే ఇప్పుడు పిల్లల్ని డే కేర్లో ఎలా తీసుకెళ్తాము అలాగే బామ్మల్ని కూడా ఇప్పుడు ఊరు వెళ్ళాలనుకుంటున్నారు. అలా లేదు, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఫెస్టివల్ ఏదైనా ప్రాబ్లం చూసుకోలేకపోతున్నారు అనేసి అంటే మన దగ్గర అట్లా 1-2 రోజులు అట్లాగా, లేదంటే ఒక వీక్ డేస్, లేదంటే మంత్లీ కూడా ఒక అలాగా మా దగ్గర ఇంతకుముందు ఒక 6 months ఉండి వెళ్ళారు. వాళ్ళ డాటర్ US వెళ్తే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మనవరాలు డెలివరీకి ఉందని చెప్పేసి మళ్ళీ వచ్చారనమాట ఒక 1 month. ఈ ఫ్లాట్ లో బామ్మలు చాలా హుషారుగా ఉన్నారండి, చూసారా? అందరూ దగ్గరికి వచ్చేసారు అనమాట. మనం వచ్చేసరికి ఏంటి మా టాలెంట్స్ ఏంటో చూపిస్తామని చెప్పేసి రెడీగా ఉన్నారు. అంతేనా? టీవీలో పడదామని. అదిగా అసలైన రీజన్ ఇది. ఏమని చెప్తే ఏమనుకుంటారో అని యాక్చువల్గా అయితే చెప్పేశారు, టీవీలో పడదామని. చెప్తాను, టీవీలో పడదామనా? సరే, మీ గురించి చాలా చెప్తున్నారు ఇక్కడ, మీరు చాలా అల్లరి చేస్తున్నారు. ఎవరేమన్నారమ్మా? మీరు చాలా అల్లరి అంట, మీరు గడుగ్గా అంట. నేను అది నాకు తెలియదు కదా, మరి ఎదుటి వాళ్ళకి తెలుస్తాయి. ఇంతకీ మీ పేరేంటో తెలుసుకోవాలి. మీ పేరు? వీళ్ళందరూ తులసమ్మ అంటున్నారు, బయట వాళ్ళైతే ఏమంటారు? తులసి అంటారు. అమ్మల తులసమ్మ, అమ్మమ్మ ఎవరు నన్ను ఎవరు అనరు. మీరు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఉన్నానా? మీరు ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి? మా అమ్మాయిలకి 60 ఏళ్ళు దాటినాయి. 3 అమ్మాయిలు 1 అబ్బాయి, అందరూ 60 ఏళ్ళు దాటిన వాళ్ళే. అవునా? ముని మనవరాలు కూడా ఇంజనీర్ చదువుతోంది. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ చెప్పాలా? ఆడోళ్ళు ఏజ్ అడగకూడదు, అదే మేము క్యాలిక్యులేట్ చేసేసుకుంటాంలే, పర్లేదు. చేసుకున్నా పర్వాలేదు. మన డాక్టరు ఏంటి 85 వేశారు, మీరు 70 లాగా ఉన్నారు అన్నారు. ఓహో, అర్థం చేసుకోండి. అంటే ఇంకో 10 తగ్గించుకోమన్నాను, నాదేం పోయింది అని చెప్పాను డాక్టర్ గారికి. 80 డాక్టర్ గారు అన్నట్టుగా 75 తగ్గించుకోండి అన్నారు మీరు. అసలైంది ఏంటో తెలుసు కాబట్టి మాకు. ఎలా ఇంత హుషారుగా
చక్కగా నడుస్తున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. ఫుడ్డా దానికి ఏం కాదు, నా నేచర్ అంతే. నాకు చిన్నప్పటి నుంచి నేను అందరితోనూ బాగా మాట్లాడాలి, చెయ్యాలి. తగాదాలు అవన్నీ నాకేమి ఇష్టం ఉండదు. తర్వాత పాత విషయాలు ఎత్తడం అవన్నీ నాకు అసలు ఇష్టం ఉండదు. ఏదో హ్యాపీగా మాట్లాడుతూ ఉండదు. సూపర్ సూపర్, చాలా బాగా మాట్లాడతారు. ఒక గంట మాట్లాడేట్టున్నారు వదిలేస్తే ఇక్కడ. అమ్మ మీ పేరు? ప్రభావతి. ప్రభావతి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ పెనమలూరు. ఆహా, విజయవాడ నుంచి వచ్చారు. ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చి? 3 months. 3 months అవుతుంది. సో ఆహా, అయితే వాళ్ళ ఊరు ఏంటి? ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు. పోరంకి. పోరంకట. పోరంకి నెక్స్ట్ పెనమలూరు. ఓహో, మీకు అక్కడ ఉన్నప్పుడు తెలుసా మీకు? ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయాలా? ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆహా, ఓకే. సో మరి ఎలా ఉంది ఇక్కడ అంతా కూడా? మీకు నచ్చిందా? బాగుంది. ఫుడ్ పరంగా ఎలా ఉందండి ఇక్కడ? ఫుడ్ కూడా బాగుంది, టైంకి ఇస్తారండి, బాగుంది. దాని తగ్గట్టుగా మెడికల్ కేర్ వస్తూ ఉంటారు, నర్సు వస్తూ ఉంటారు, ఏ రోజుకి రోజు చెక్ చేస్తూ ఉంటారు. అంతా బాగుంటుంది, బాగుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కాలేజ్ రోజుల్లో హాస్టల్ ఎలాగో, ఇప్పుడు పెద్ద ఏజ్ లో ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్ అలా అనమాట, అంతేనా? అది కాలేజీ రోజులు అంటే ఇంకా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఇక్కడే బాగుంది. ఇదైతే ఫ్రీ. ఆడిందే ఆట, పాడిందే పాట. నెక్స్ట్ ఈ బామ్మ గారు. హలో, ధనలక్ష్మి గారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అమలాపురం. ఎలా ఉంది మరి ఇక్కడ? రకరకాల మనుషులు అందరూ ఉన్నారు. అంతా అందతోటి బాగా సెటిల్ అయ్యారా? ఎంతకాలం అయింది వచ్చి ఇక్కడికి? 3 నెలలు అవుతుందమ్మా. అంతా బానే ఉందా మరి? మీకు ఏమన్నా కాస్త లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పేసేయండి. లేదమ్మా, అన్ని బాగుంది. అన్ని బాగున్నాయి. ఈ బామ్మతో కూడా మాట్లాడదాం. నీ పేరు ఏంటమ్మా? నా పేరు మాధురి అమ్మా. మీ పేరు? కమల. కమల. చాలా బాగుంది మీ పేరు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది కృష్ణా జిల్లా సల్లపల్లి. ఆహా, అక్కడి నుంచి వచ్చారు. ఎంతకాలం అయింది వచ్చి? ఏమన్నమ్మా ఐడియా లేదు, గుర్తులేదు. మతిమరుపు వస్తుందండి. పిల్లలు ఉన్నారు, డైలీ వచ్చి వీక్లీ ట్వైస్ వస్తుంటారు. ఓకే. తిను ఇక్కడ వర్కర్ అమ్మా, శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి. బాగా చూసుకుంటున్నారమ్మా వాళ్ళని? వీళ్ళని కాదు అడగాల్సింది, వీళ్ళని అడగాలి. తినేలా చూసుకుంటున్నారు. ఏంటి వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు? అందరం కలిసిపోయి ఉంటున్నాం మేడం. తల్లి పిల్లలు బాగుంటున్నాం, ఇబ్బంది ఏం లేదు మాకు. వాళ్ళు కూడా మాతో బాగా సహకరిస్తారు, ఏ పనికైనా దేనికైనా ఇబ్బంది ఏం పెట్టదు, అన్నిట్లో బాగుంది. అగో ఏదో అంటున్నారు తులసి బామ్మ, అందరినీ సరిగ్గా చూస్తుంది. అమ్మ అంతే అంటది కదా, అంతే అమ్మ అలానే అంటూ ఉంటుంది. తిని పేరు? పార్వతి. పార్వతి. ఓకే. టైం టు టైం వెళ్ళి అందరికి చెక్ చేస్తూ ఉంటాం అన్నమాట. 24 hours ఇక్కడనే ఉంటాను, ఇక్కడనే డైలీ. ఓకే. సో నైట్ లేట్ అయినా కూడా ఎవరికైనా ఏదైనా లేట్ నైట్ అయినా కానీ చూసుకుంటాం మేడం. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అలానే చూసుకుంటూ ఉండు అందరినీ కూడా. ఇది మా వదిన. నెక్స్ట్ బ్రాంచ్ కి వీళ్ళే అన్నమాట. ఇందాక శ్రీనివాస్ రెడ్డి, విజయలక్ష్మి లాగా. పేరు స్వప్న సుధాకర్ గారు. మనం కొత్త బ్రాంచ్ లో కలుద్దాము, మనం మాట్లాడుకుందాం. ఈ ఫ్లోర్ లో ఎవరు చూసుకుంటారండి? ఒకటేమో వచ్చేసి జ్యోతి. జ్యోతి. ఈ ఫ్లాట్ జ్యోతి. ఆ పక్కన మళ్ళీ జెంట్స్ సెపరేట్. ఒకసారి ఓకే. ఇది సింగిల్ రూమ్. ఇది సింగిల్ రూమ్. అయితే ఇక్కడ సింగిల్ రూమ్, డబుల్ ఆక్యుపెన్సీ. ఇలా హాల్లో కావాలంటే ఒక 5-6 బెడ్స్ కూడా ఇలా అరేంజ్ చేస్తారు. అది మన చాయిస్ అన్నమాట, ఎలా కావాలనుకుంటున్నారో దాని తగ్గట్టుగా వాళ్ళు ఉండొచ్చు. చేసి నేరములెంచపురామ కారుణ్యాదయ భర్త నరద నిన్ను కన్నది సీతారామ తండవమున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రామ అన్నమున నీ నామము గొలిచితి బహు దూరము రామ. అయిపోయింది. తను అడుగుతుంది ఇక్కడ ఎలా ఉంది అని అడుగుతున్నారు మాధురి గారు. బాగానే ఉందమ్మా. బాగుందమ్మా. ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చి? ఎంతకాలం అవుతుంది ఇక్కడికి వచ్చి? మా అబ్బాయి ఉన్నాడు కదమ్మా ఇక్కడ, నా కొడుకు మహేష్. అందరికీ పార్కింగ్ సెన్స్, మతిమరుపు, అల్జీమర్స్ అందరికీ చాలా వరకు ఉంటుంది. మా ఊరే, మా ఇల్లే ఇది, మా అట్లా కొంతమంది ఉంటారనమాట. ఇది జెంట్స్దండి. భాస్కరన్న, లక్ష్మీనారాయణ, జర్మయ్య అంకులు, పాండురంగారావు అంకులు, శ్రీనివాస్ అంకులు. మాట్లాడతావా? తను క్వశ్చన్స్ అడుగుతుంది, మాట్లాడతావా? బాగున్నారా అండి? బాగున్నారా? ఎలా ఉంది ఆరోగ్యం? ఓకే. మీ పేరు? రంగారావు. రంగారావు గారు. అంతా బాగానే ఉందా? నడవగలుగుతున్నారా? లేదు. ఓ ఓకే. తిండి అంతా కూడా పర్లేదా? బాగానే తీసుకుంటున్నారా? పెడుతున్నారు. ఫీడింగ్ ఇస్తారండి. ఫీడింగ్ తీసుకోలేని వాళ్ళకి వీళ్ళే ఫీడింగ్ చేస్తారు, పిల్లలు ఫీడింగ్ చేస్తారు అనమాట. ఏ ఫ్లోర్లో ఆ ఫ్లోర్లో ఒక వాళ్ళు తినలేరు అనేసి అంటే వీళ్ళే ఫీడింగ్ ఇస్తారు, అంటే తిని పెడతారు అనమాట. అట్లా. ఇది మా విజయ్ అంకుల్. అంకుల్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగుందమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు అంకుల్ మీరు? బిహెచ్ఎల్. బిహెచ్ఎల్ ఇక్కడే? ఇక్కడ నా ఇల్లు ఉంది అక్కడ.
ఒక కొడుకు అమెరికాలో ఉంటాడు, ఒక కొడుకు ఆస్ట్రేలియా ఉంటాడు, కూతురు వనస్థలిపురంలో ఉంటుంది. నేను ఒక్కని ఉండాలంటే మళ్ళీ మనిషి పెట్టాలా, వాళ్ళ తిండి మనం చూడాలనుకో నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్ చేయండి ఇక్కడ పెట్టేసి వెళ్ళారు. ఎలా తెలిసింది మీకు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి? యూట్యూబ్ లో చూసి మీరే ఫిక్స్ అయ్యారా ఇక్కడికి రావాలని? నేను నా కొడుకు పెద్దోడు చూసి యూట్యూబ్ అమెరికాలో ఉన్నప్పుడు చూసాడు. ఏమంటారు ట్యాబ్ ఫోన్ రన్నింగ్ లో ఉంటాయి. ఇక్కడ మొత్తం మెడికల్ సపోర్ట్ అంతా కూడా ఇక్కడ మీకు బానే మెడికల్ సపోర్ట్ ఏమి ఉండదు, కాకపోతే అయితే చూస్తారు. చెకప్స్ అయితే రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి. ఆ రెగ్యులర్ 15 days ఒకసారి చెకప్ డాక్టర్ వస్తాడు, చెకప్ చేసి వెళ్తాడు. అన్నిటి బాగుంది. ఓకే, ఫుడ్ అది అంతా బానే ఉంటుంది ఇక్కడ? ఫుడ్ బాగానే ఉంటుందమ్మా, మంచి తినవచ్చు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒక్కొక్క ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కదా, అందరికి అంకుల్ మనకు ఫస్ట్ లో చెప్పారు, ఏం చెప్పారంటే నాకు ఫుడ్ నేనే కుకింగ్ చేసుకున్నా కూడా నాకు నచ్చకపోతే నేను తినను, అసలుకి నేను వదిలిపెట్టానంటే ఆ కూర నాకు నచ్చినట్టు, నా ప్లేట్ లో ఏ రోజు కూడా మీకు కూరలు కనిపించలేదు కదా, అంటే నాకు నచ్చి నేను తింటున్నట్టే కదా అని. ఓకే ఓకే, సో ఫుడ్ బాగుంది చక్కగా, ఇక్కడ అన్ని రకాల సపోర్ట్ బాగుంది. ఎందుకంటే మొదటి నుంచి వంట చేయడం అలవాటు. ఎప్పుడైనా చేశారా మరి ఇక్కడ? అవకాశం రాలేదా? ఇప్పుడు చేసే ఓపిక లేదు కదా. ఓకే అంకుల్, సరే. వీళ్ళు జెంట్స్ లో స్టాఫ్ అండి, తినో నర్సు, తను ఒక వర్కర్, తినొక వర్కర్, ఇంకొక వర్కర్ కూడా ఉన్నారు, కింద ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇంకా యాక్చువల్ బాయ్స్ ఎక్కువ ఉంటే ఏంటంటే కొంచెం వీళ్ళు లిఫ్ట్ చేయాలన్నా, లేడీస్ నైనా లిఫ్ట్ చేసి కిందకి వీల్ చైర్స్ తీసుకెళ్లాలన్నా కావాలి కదా. ఓకే, కొంచెం వీళ్ళు స్టాఫ్ ఎక్కువే ఉంచుకున్నారు అనమాట. సో మొత్తం మీద అయితే 4 ఉన్నారు, 5 బాయ్స్. ఓకే, ఇంకిద్దరు కింద ఉన్నారు. ఫుడ్ టైం అయింది కదా, ట్రాలీస్ రెడీ చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే, ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ కి వచ్చేస్తుంది ఫుడ్. ఓకే, ఇక్కడ ప్రతి బెడ్ కి కూడా సో ఇక్కడ డేట్, అలాగే బీపీ చెకప్ చేసి టెంపరేచర్ ఎంత ఉంది, పల్స్ ఎంత ఉంది, ప్రతిదీ నోట్ చేస్తారు. ప్రతి బెడ్కి కూడా ఉంటుందన్నమాట. ఎవ్రీ డే పలానా టైంకి ఇగో ఇక్కడ మెన్షన్ చేస్తారు. అంతా బాగానే ఉంది. ఓకే, సో ఇప్పుడు అంకుల్ రెడీగా ఉన్నారు. హలో అంకుల్. హలో అంకుల్, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మీ పేరు? భాస్కర్ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఇక్కడే అంతా బాగుందా? ఇక్కడ ఏది నచ్చింది బాగా? ఇక్కడ నచ్చింది. ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరన్నా? వీళ్ళందరూ మీ ఫ్రెండ్సా? ఓకే, ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. చాక్లెట్ బామ్మ అంటాము. చాక్లెట్ బామ్మ ఎందుకు? చాక్లెట్స్ ఎక్కువ తింటారు అనమాట. ఒక ప్యాకెట్ చాక్లెట్స్ కావాలి, అది ఇవ్వకపోతే చాక్లెట్స్ కావాలా? ఈమె అనసూయ బామ్మ. అనసూయ బామ్మ గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ఎలా ఉందండి ఇక్కడ అంతా? మంచిగానే ఉందండి. మంచిగా టైం పాస్ అవుతాయి ఇక్కడ అండి? ఒకరికొకరు మాట్లాడితే టైం పాస్, కాసేపు పడుకుంటాం, కాసేపు తినేటప్పుడు తినడం, ఇవే ఉంటాయి కదా. టీవీ ఉంటుందిగా ఇక్కడ? టీవీ చూడమ్మా, కళ్ళకి కొంచెం పొల్లాగా వచ్చినాయి, ఇంకా ఎఫెక్ట్ పడుతుంది అని చూడ నేను. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది, ఆ ఫుడ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే పర్టికులర్ గా కావాలి అనేసి ఎవరైనా అడిగారు అనేసి అంటే చేసి పెట్టేస్తాం. ఇప్పుడు చెప్తారు, అడుగుతారు, అడిగితే ఇట్లా పలానా ఫుడ్ కావాలంటే పెడుతుండ్రండి, అదే పెడతారు. ఓకే, అట్లా. సరే బామ్మగారు. మా చిన్నత్త గారండి. ఇంకా మొత్తం ఇంకా మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసే ఉంటారు కదా, ఇంకా అందరి దగ్గరికి వెళ్తానే ఉంటాం, చూసుకుంటానే ఉంటాం. అందరికి మా అందరి పేర్లు నోటెడే, బామ్మలందరికి, అందరికి, ఎవ్రీ వన్ కి ఫుల్ నోటెడ్ అనమాట. అంటే డైలీ వస్తారు అత్తయ్య గారు కూడా. ఎక్కడ టీవీలు ఎంటర్టైన్మెంట్ ఏం అవసరం లేదు, ప్రతి ఫ్లోర్ కి వెళ్ళి గంట కూర్చున్నామంటే టైం పాస్ అయిపోతుంది. అవునా? ఓకే, అందరినీ పలకరిస్తారు రోజు కూడా. ఓకే, ఇక్కడ వీళ్ళు తిని పేరు సునీత గారు. బాగున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు నుంచి వచ్చారా? ఆరోగ్యం అంతా బాగానే ఉందా? ఆరోగ్యం అంతా బాగానే అంటే మా నాన్నగారు మంచిగానే చూసుకుంటారు. మా తమ్ముళ్ళు వచ్చిపోతుంటారు. సాయి కృష్ణ ప్రసాద్. ఓకే, ఇక్కడ అందరూ బాగా చూసుకుంటారా? బాగా చూసుకుంటారు అన్నమాట. నీలిమ మాట అందరూ బాగా చూసుకుంటారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు చెప్పండి ఇక్కడ? శ్రీనివాస్ సార్ అంటారు. అంటే ఇంకా పేరు వినిపించలేదేంటా అని చూస్తున్నాను నేను. శ్రీనివాస్ సార్ అయితే ఇంకా అందరికి ఫేవరెట్ అనమాట. ఎనీ టైం ఆయన అవైలబుల్ గా ఉంటారు. ఓకే, సునీతనా? అరే మీ లంగవని ఎంత బాగుంది. బాగుంది, మంచిగా బొట్టు మంచి పెట్టుకుని లంగవని వేసుకుని బాగుంది. నుదుటికి విశాలంగా పెద్ద బొట్టు బాగుంది, చక్కగా. బాగున్నారా? బాగుందా? ఆరోగ్యం అంతా బాగుందా? బాగుంది. ఇక్కడ అంతా బాగుందా? ఫ్రెండ్స్ ఉన్నారా? పైన ఉంటారు. మీ ఫ్రెండ్స్ పైన ఉన్నారా? మరి వాళ్ళతో మాట్లాడాలంటే ఎలా? కిందకు వచ్చి మాట్లాడతాను. ఓహో,
వీళ్ళు వాకింగ్ ఫ్రెండ్స్ అందుకని పైన ఉన్నారనమాట. కిందకి 5 o'clock వాకింగ్ వెళ్తారు టీ తాగాక అందరూ. ఈ రూమ్ ఫ్రెండ్స్ ఇలా ఎక్కువసేపు కూర్చోను, కొంచెంసేపే కూర్చుంటా. మీరు ఎక్కువసేపు పడుచుంటారు అలాగా? పడుకుంటా. ఓకే ఓకే అయితే టాటా బాయ్. అయితే అనురాధ గారు ఫుడ్ ఏ ఫ్లోర్ ఆ ఫ్లోర్ ఇలానే వచ్చేస్తుంది అనమాట, ట్రాలీస్ లో వచ్చేస్తుంది. ఒకసారి స్పెషల్ ఏంటో చూద్దాం. ఏంటండి వాళ్ళ మెను? ఓకే, ఈరోజు స్పెషల్స్ ఆకుకూర పప్పు, ఇంకోటి బెండకాయ వేపుడు, ఇది వంకాయ కారం. అబ్బో బాగుందండి. ఇంతకీ చారు రోజు ఉంటుంది. అంటే మెనూలో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు కాబట్టి, సో పెద్దవాళ్ళు జారుగానే ఎక్కువ తింటారు కాబట్టి రసంలో వెరైటీస్ చేస్తుంటారా? రోజు అయితే ఉంటుంది లిక్విడ్ గా ఒకటి. ఓకే, సో అలానే మజ్జిగ. ఇప్పుడు ఇందాక మెత్తటి రైస్, ఫుడ్ కూడా పెద్ద ఎవరో ఎక్కువ తినరేమో కదండి వీళ్ళు, అలా వద్దు అని అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారేమో కదా. రోజు తింటారు మంచిగానే, కాకపోతే కొంచెం క్వాంటిటీ తగ్గిస్తారు కానీ తీసుకుంటారు అన్ని. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ వస్తాయి. ఇంతకు ముందు 11 o'clock జావ తాగారు. ఎలా ఉంటుందండి? ఉదయం టిఫిన్ చేస్తారు, తర్వాత 11 o'clock రాగి జావ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఫుడ్ తీసుకుంటారు కదమ్మా. ఓకే, అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం 4 o'clock స్నాక్స్ ఉంటాయి. ఏముంటాయి స్నాక్స్ లో? ఒక రోజు పునుగులు, ఒక రోజు రస్కులు, బిస్కెట్స్ అట్లా. ఓకే, మళ్ళీ టీ తీసుకుంటారు. ఈవినింగ్ మళ్ళీ చపాతీ కానీ లేకపోతే ఇడ్లీ, రైసు, కొంచెం తేలిగ్గా తేలిగా వాళ్ళ ఇష్టం అనమాట. అడుగుతాం ఏం తీసుకుంటారమ్మా, మీరు అడుగుతారా? అడిగి వాళ్ళు ఏది కావాలంటే అది ఆ మూడిట్లో అవి ఇస్తాం. అందరితోటి మాట్లాడతారు, అందరి పేర్లు మీకు తెలుసు కదా? అందరి పేర్లు తెలుసమ్మా, వాళ్ళకి కూడా నా పేరు కూడా తెలుసు. ఏ ఇబ్బంది ఉన్నా కూడా చెప్తారు. రావడంతో మార్నింగ్ రావడంతోనే ఈ రోజు ఇట్లుందమ్మా, రాత్రి బాగాలేదు, నిద్ర పట్టలేదు, అట్లా అన్ని మాట్లాడతారు. అసలు ఫ్యామిలీకి దూరంగా ఉన్న ఆలోచన అయితే రాదు. ఇంట్లో ఉండేదానికంటే ఇక్కడే బాగుంది అన్న ఆలోచన వస్తుంది. అందరికి చేతులతోటే చక్కగా వడ్డిస్తారు. పైగా ఇక్కడ ఏంటంటే అందరికీ కూడా ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఆ ఏ వెరైటీస్ అందరూ కూడా తింటారు. ఇంటి పాది, అలాగే ఇక్కడ చేసే వర్కర్స్, అలాగే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఇదే తింటారు. సాత్వికమైన భోజనం అన్నమాట నిజంగా. అందుకే నేను ఇక్కడ ఎంత సాత్వికంగా ఉన్నారు, ఎవరికి కోపాలు రాకుండా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలి మేడం మీకు. చెప్పండి. మా అత్తగారు, మీ అత్తగారుని అత్తగారు అనమాట. కాలు ఫ్రాక్చర్ అయింది. అయితే ఇంకా ఇంతకుముందు ఊర్లో ఉంటారు. అంటే నేను అక్కడికి వెళ్ళడానికి అవ్వదు, వీళ్ళందరిని వదిలిపెట్టి చేయడానికి అవ్వదు కాబట్టి నేను తిరిగి ఇక్కడికే తీసుకొచ్చాను. అంతే కదా, అక్కడ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చినప్పుడు మరి మీరు కూడా ఇక్కడికి రావాల్సిందే కదా. సూపర్. ఇక్కడ తన మన అనే భేదం ఏమి కనిపించట్లేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సొంత అత్తగారు కూడా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే ఉన్నారు. అండ్ సూపర్. ఎలా ఉందమ్మా ఇక్కడ మీకు? ఎలా ఉంది? కోడలు చూసుకుంటున్నారు చక్కగా. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అంటే మా వీడియో చూసిన వాళ్ళకి నేనేం చెప్పదలుచుకున్నానంటే, పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తే చిన్నతనంగా ఫీల్ అవుతారు అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఈ రోజుల్ని బట్టి ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్ తీసుకొస్తేనే ఇంకా వాళ్ళకి లైఫ్ ఇవ్వగలుగుతారు మీరని చెప్తున్నారు. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎంకరేజ్ చేస్తున్నారని నా ఉద్దేశం కాదు. కాకపోతే ఏంటంటే ఇంటి దగ్గర ఉంటే మెడిసిన్ కరెక్ట్గా అందదు, వాళ్ళకి ఫుడ్ కరెక్ట్గా అందదు. టైం టు టైం మనకు అన్ని మదర్కి ఫాదర్కి మనకు అన్నీ ఇస్తున్నాము మనం అంటే కరెక్ట్ ప్లేస్లో పెట్టామంటే వాళ్ళకి అన్నీ అందుతాయి అనమాట. నేను అందుకని ఏం చెప్తున్నానంటే, మా ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ అవ్వమని నేను చెప్పట్లేదు, కానీ నేను చెప్తుంది ఏంటంటే అలా ఫీల్ అవ్వద్దు. ఓల్డ్ ఏజ్ హోమ్ కొంతమంది ఇప్పుడు చెప్తున్నారు అనమాట. అంటే అంటే కొంతమంది ఎవరైనా వస్తే చెప్పకండి అండి అలా ఉంటారు కొంతమంది. ఎందుకండి అంటే మా వాళ్ళు ఎవరైనా అనుకుంటారండి అనేసి అంటారు అనమాట. ఎందుకు మా అంటే ఫీల్ అవుతారండి అంటారు. నేను అందుకని పర్టికులర్గా చెప్తున్నాను అనమాట. అలా ఫీల్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. అంటే ఈ రోజులు ఇద్దరు ఉద్యోగం చేస్తేనే పిల్లలకి ఫ్యూచర్ ఇవ్వగలుగుతాం కాబట్టి మనము చేయగలిగింది ఏం లేదు. అది ఒక మనిషిని పెట్టి అక్కడ ఉంచాలి అని అంటే కూడా ఇంట్లో చూసుకోవాలంటే కూడా వాళ్ళు ఎలాంటి పర్సనో తెలియదు. అంటే వాళ్ళు వీళ్ళని కొట్టి వెళ్ళొచ్చు, మెడిసిన్ అంటే పర్టికులర్గా ఇస్తున్నారో లేదో తెలియదు, ఫుడ్ కరెక్ట్గా ఇస్తారు అంటే కొన్ని కంప్లైంట్స్ మాకు అలా చెప్పారు కూడా. అంటే మేము మనిషిని ఆల్రెడీ పెట్టామండి, కరెక్ట్గా లేదు మాకు అక్కడ, అందుకని మేము ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నాము అని చెప్పేసి అని కూడా కొంతమంది చెప్పారనమాట. అందుకని నేను ఇట్లా చెప్తున్నాను. అంటే పర్టికులర్గా అలానే అనుకోవద్దు, ఎవరు కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంచుకున్నాం అనేది ఫీల్ రావద్దు అని చెప్పేసి అని. తిను మా మదరు. ఓ నమస్తే అండి. వెళ్తా ఉంటారు అనమాట. అప్పుడప్పుడు వీళ్ళందరినీ చూడడానికి వస్తారు. అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి
నాకు ఇంకా నేను ఇంటికి ఎవరిని పిలుచుకోనండి, నా చుట్టాలు వచ్చినా కానీ ఇక్కడికే అనమాట, ఓల్డ్ ఏజ్ హోమ్కే అందరూ. మీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎలా ఇక్కడే కాబట్టి ఇక్కడ కాబట్టి మా సిస్టర్ గారు మా అక్కని ఎవరైనా వస్తే ఇంక అందరూ ఇక్కడికే అనమాట. ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడ ఫుడ్ తినేసి ఇంక ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాల్సిందే. ఓకే, సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భోజనం చేసి వెళ్ళాలన్నమాట, ఆదిత్య స్వీకరించాలి. సూపర్ అండి, చాలా మంచి నైస్ కాన్సెప్ట్. ఓకే అమ్మ, రెస్ట్ తీసుకోండి, తొందరగా అయిపోయిన తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావాలనిపిస్తుంది. సరే అయితే ఇది మా పాకశాల. వంట పాకశాల. ఓ స్పేషియస్గా ఉందండి. ఇది మనకు ఒక 80 మందికి ప్రతి పూట వండి మా కుక్స్ అనిత, శారద, శ్రీకళ ఈ పిల్లలు తినకి హెల్ప్, తిను వంట చేస్తుంది, తినుకి అక్క చెప్తుంది అనమాట ఏం చెయ్యాలి, మెనూ ఏంటి అనేది సిస్టర్ చూసుకుంటుంది. ఓకే, తిను భవిత ఫస్ట్ ఫ్లోర్ లో, ఇందాక నేను పరిచయం చేయలేదు, ఫస్ట్ ఫ్లోర్ లో ఆయమ్మ. ఓకే, తిను వీళ్ళ మదర్, శ్రీకళ వాళ్ళ మదర్ తిను. ఓకే, ఒక 3 ఫ్యామిలీస్ మనకి ఇక్కడే ఉంటారండి. అంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు మీకు పరిచయం చేసిన వర్కర్స్ అందరు ఇక్కడ ఉండేవాళ్ళు, బయట నుండి మనకు ఒక్క ఆవిడే వస్తారు, మిగతా అందరికి ఇక్కడే అకామిడేషన్, ఫుడ్ అంతా ఇక్కడే ఉంటుంది అనమాట. మేమేం తింటామో, మా బామ్మలు ఏం తింటారో మా వాళ్ళు అదే తింటారు. ఓకే, బామ్మలు అందరికి ఒకటే చెప్తున్నారు ఫుడ్ చాలా బాగుంది అని చెప్పేసి, చాలా బాగా చేస్తున్నారు ఫుడ్. అది వంట బాగా చేస్తుంది, మా మేడం వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. అందరం మంచి కలిసిమెలిసి ఉంటాం, పని వాళ్ళ వర్కర్స్ అందరూ. హాయిగా ఉంది ఇక్కడ వర్క్ చేసుకోవడం, అంతేనా? చాలా ఏదో వర్క్ చేస్తున్న ఫీలింగ్ కాదు, మన ఇంట్లో ఉన్న ఫీలింగ్. అవును, నిజంగా అది ఉంటే బాగుంటుంది. ఓకే, డీజల్ పెట్టుకొని డాన్స్ చేసుకుంటారు, అప్పుడప్పుడు పార్టీస్ అన్ని పార్టీలు చేసుకుంటారు. నైస్, బర్త్డే పార్టీస్ అన్ని చేసుకుంటాం, బాగా చేసుకుంటాం. బామ్మ వాళ్ళు కూడా ఏమైనా బర్త్డే పార్టీస్ ఉంటే అందరం కలిసి చేసుకుంటాం. వంటలక్క మాట్లాడకపోతే వంటలే చేస్తున్నారు, మాట్లాడదట. వీళ్ళు మాకు 10 సంవత్సరాల నుంచి పరిచయం అండి. ఓకే, మాకు ఎప్పటి నుంచో పరిచయం, మా దగ్గరే ఉంటారు. తిను అప్పుడంటే మా దగ్గరకు వచ్చిన తర్వాత వర్క్ నేర్పించాం, కుకింగ్ నేర్పించాం అనమాట. అంతకుముందు నార్మల్ వర్క్ చేస్తుంది, ఇంకా కుకింగ్ చేస్తుంది అనమాట. ఎవ్రీడే వీళ్ళు కుకింగ్ అయిపోగానే క్లీన్ చేసేసుకుంటారు, నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే ఓకే, ఇప్పుడు నాకు నీలిమారెడ్డి గారు తెలుసు కాబట్టి నేను నీలిమారెడ్డి గారి ఫ్యామిలీ అంటాను. ఇంతకీ ఈ వృక్షం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మా చిన్న మామయ్య గారండి. ఓకే, అత్తయ్య నమస్తే అండి. మా మదరు, నమస్తే. మా హస్బెండ్. ఓ హలో అండి. మా బ్రదర్. ఓకే, నమస్తే అండి. మా వదిన, మా బావగారు. ఓ హలో అండి. శ్రీను గారు. మా మరిది సూర్య. హాయ్ అండి. మా తోడికోడలు వర్క్ లో ఉన్నారు, రాలేదు, వైష్ణవి. ఇంతమంది మీకు కృషి చేస్తేనే ఈ ఆయుష్మాన్ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది రన్ అవుతుందండి. గ్రేట్ అండి. మేము ఇది ఫుల్ఫిల్ చేసుకొని నెక్స్ట్ బ్రాంచ్ కూడా వెళ్తున్నాము. ఓ కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ బ్రాంచ్ కథా కమామిష్ గురించి ఏమన్నా చెప్పేది ఉందా తర్వాత వీడియోలో? ఇది మావయ్య చెప్తారు నెక్స్ట్ బ్రాంచ్ గురించి. మా ఫ్యామిలీ కృషితోటి, అందరి కృషితోటి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నాము ఈ ఓల్డ్ ఏజ్ హోమ్. మా ఆదరణ బట్టి జనాలు కూడా మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. దాన్ని బట్టి ఏంటంటే మా వాంటెడ్ వచ్చింది, ఇంకా ఇంకొకటి పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇంకోటి కూడా స్టార్ట్ చేశాను. ఇంకా ఇండివిజువల్గా మాకు రూమ్స్ కూడా అవైలబుల్ దొరికినాయి. ఈసారి సపరేట్గా రూమ్ కావాలన్న వాళ్ళకి కూడా రూమ్లు అవైలబిలిటీ ఉన్న బిల్డింగ్ దొరికింది కాబట్టి రెండో ఒక బ్రాంచ్ కూడా ఓపెన్ చేశాను. ఆ బ్రాంచ్కి కూడా అందరూ సహకరించి వస్తారని, మా ఆధారంతో ఇంకా ఇంప్రూవ్ చేస్తామని చెప్పి అప్పీల్ చేసుకుంటున్నాం. అయ్యో డెఫినెట్గా. మల్లికార్జున్ రెడ్డి, సూర్య వీళ్ళిద్దరు మెయిన్ మాకు సపోర్ట్ ఉంటారండి. అంటే ఎవ్రీ గూగుల్ పరంగా కానీ, అంటే టెక్నాలజీ పరంగా, ప్లస్ ఇక్కడ మెయింటెనెన్స్ చేసుకోవడానికి వీళ్ళిద్దరూ మాకు సపోర్ట్ చేస్తారనమాట. పబ్లిసిటీ సపోర్ట్ కానీ అంతా, అంటే వీళ్ళ నలుగురు లేనిది మేమందరం ఏం చేయలేమన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ బ్రాంచ్కి మాకు మా బ్రదరు, మా వదిన, ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి, విజయలక్ష్మి ఎట్లానో ఆ బ్రాంచ్కి సుధాకర్ రెడ్డి, స్వప్న. నెక్స్ట్ టైం అంతా సుధాకర్ రెడ్డి అని మారిపోతుంది అయితే కొత్త బ్రాంచ్లో అనమాట. సో మొత్తంగా మీరంతా చేసింది చూస్తున్నట్లయితే ఒక మాట మీద ఒక ఫ్యామిలీ అంతా కూడా నిలబడి, ఇదేంటంటే సోషల్ కైండ్ ఆఫ్ థింగ్తో పాటుగా ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది అర్థం అవుతుందండి. సో డిమాండ్ అనేది కూడా బయట చాలా బాగా పెరిగింది, కానీ మనం ఎలాంటి వసతులు ఇస్తున్నాము, బెనిఫిట్స్ ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ నేను వచ్చి కళ్ళారా చూసిన తర్వాత నాకైతే అర్థమైంది ఏంటంటే
ద బెస్ట్ ఉంది అని నేను అంటాను. అటు ఫుడ్ పరంగా కావచ్చు, అటు అసలు కంపానియన్షిప్ పరంగా అయితే మాత్రం ఇది చాలా అల్టిమేట్ ఉందండి. ఒకళ్ళకొకళ్ళు తోడుగా. అండ్ ఇంతమంది ఫ్యామిలీ రన్ చేసింది ఎవరున్నారు చెప్పండి? అయితే ఈ హైదరాబాద్లో నాకు తెలిసి ఎవరు లేరు. సో ఇంతమంది లేడీస్ జెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కొడుకుగానో వాళ్ళ మనవడుగానో ఎలాగో ఒకలాగా వాళ్ళు మారిపోయి ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడిస్తున్నారు కదా, అది వీళ్ళందరిలో బాగా నచ్చిన పాయింట్ అది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మా మెయిన్ మోటివే అదండి మేము తీసుకుంది. అంటే లాస్ట్ టైం కూడా గీతాంజలి గారు వచ్చేసినప్పుడు మేము అదే చెప్పాము, మా మోటివే ప్లస్ ఫస్ట్ పాయింట్ అదనమాట. అంటే మేమందరం వెళ్ళి కొన్ని హోమ్స్ చూసినప్పుడు మాకు అక్కడ మెయిన్ పాయింట్ హైజీనిక్ లేదు, అంటే వాళ్ళకి మన అనే వాళ్ళు ఫీలింగ్ లేదనమాట. అది మా దగ్గర మిస్ అవ్వద్దు అనే కాన్సెప్ట్ తోటి మేము స్టార్ట్ చేసాము. దాన్ని మేమందరం కలిసి కృషి చేసుకొని ఫుల్ఫిల్ అయితే చేసుకోగలిగాము. ఒకే తాటిలో నడుస్తుంటే ఆయుష్మాన్ ఓల్డ్ ఏజ్ హోమ్ సక్సెస్ అయిందన్నమాట. ఒకే తాటిలో నడిస్తే అది సక్సెస్ ఎలా ఉంటుందని చెప్పేసి మీ దాంట్లో మీ ఫ్యామిలీ ద్వారా అయితే అర్థమవుతుందండి. గ్రూప్ ఆఫ్ మెంబర్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మా ఆయుష్మాన్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఒక ఎగ్జాంపుల్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్స్పిరేషన్ అండ్ చూసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాము. డెఫినెట్గా షేర్ చేయాల్సిన వీడియోనండి. అండ్ ఆయుష్మాన్ ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి కూడా అందరికీ తెలియాలి. ప్రతి పిల్లలకి కూడా ఈ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి తెలిసినట్లయితే ఇంట్లో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో స్క్రీన్ పై నెంబర్స్ కనిపిస్తున్నాము. మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి. ఇక్కడ స్వయంగా మీ కళ్ళతోటే చూడాలి అనుకున్నట్లయితే డెఫినెట్గా రండి. అండ్ ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాయండి. ప్రతిదీ ఎవ్రీ ఫెస్టివల్ మేము సెలబ్రేట్ చేస్తాము. వినాయక చవితి దగ్గర నుంచి ఈవెన్ శ్రీరామనవమి వరకు సెలబ్రేషన్స్ ఉంటాయండి. ప్రతిదీ మనం ఫొటోస్ కూడా గూగుల్లో అప్లోడ్ చేస్తాము. ఎవరైనా వాటిని విజిట్ చేయొచ్చు గూగుల్లో. డైరెక్ట్గా కూడా విజిట్ చేసి మీ ఒపీనియన్స్ తీసుకున్నాకనే జాయిన్ అవ్వచ్చు. షూర్. సో ఇంకేంటండి, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది. ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సింది అయితే మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఐ హోప్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.